ఉస్మానియా యూనివర్సిటీ అండర్ ఉన్న డిగ్రీ కాలేజెస్ లో ఎవరైతే 2000 to 2015 బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో సో మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. సో 1 time కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో మీకు ఏవైతే బ్యాక్లాగ్ పేపర్స్ ఉన్నాయో అన్ని ఒకేసారి రాసుకోవచ్చు. సో మనకు ఎగ్జామ్ ఫీ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, సో సిలబస్ కావచ్చు, సో ప్రతి పేపర్ కి ఎంత ఫీజు ఉంది, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీనికి రిలీజ్ చేసిన డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. సో అందులో జాయిన్ అయితే డీటెయిల్ గా PDF ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే డిగ్రీ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉన్నారో సో బ్యాచెస్ వచ్చేసి 2000 బ్యాచ్ టు 2015. సో ఏ అకాడమిక్ ఇయర్ లో అయినా మీరు జాయిన్ అయిన వాళ్ళు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే మీరు రాసుకోవచ్చు. సో ఎగ్జామ్స్ వచ్చేసి జూలై సెషన్ లో ఉంటాయి, జూలైలో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సిలబస్ వచ్చేసి మీ పాత సిలబస్ ఉంటుంది. సో అదే మీరు ప్రిపేర్ అవ్వాలి. సో మీకు ఇయర్లీ వన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సేమ్ సిలబస్. సో ఇవి ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ ఫీజు కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, మీ యొక్క రెస్పెక్టివ్ కాలేజెస్ లోనే వెళ్లి అప్లికేషన్స్ అండ్ ఎగ్జామ్ ఫీ పే చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ కి వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 17th June 2025 లాస్ట్ డేట్ వితౌట్ ఎక్స్ట్రా ఫీజు. అదే సపోజ్ పెనాల్టీ విత్ 500 రూపీస్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 20 to 24 June. సో ఈ డేట్ లోపు ఎవరైతే బ్యాక్లాగ్స్ మీరు ఎగ్జామ్ ఫీజు పే చేస్తారో వాళ్ళకు మాత్రమే రాసుకోవడానికి ఛాన్స్ ఇస్తారండి. సో మీకు బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా మీ కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ ఫీజు అనేది ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ప్రతి డిగ్రీ కోర్సెస్ కి వాళ్ళు పెనాల్టీ ఫీ ఉంది అండ్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంది అండ్ ప్రతి బ్యాచ్ కి సపరేట్ ఉన్నాయి. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే BA, BCom, BSc, BSW ఒక టైప్ ఆఫ్ ఫీజు ఉంది అండ్ BBAకి సంబంధించి ఒక ఫీ ఉంది. సో ఫస్ట్ BA, BCom, BSc, BSW చెప్తాను. సో ఇందులో కూడా అకాడమిక్ ఇయర్ డిఫరెంట్, దానికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ వేరే విధంగా ఉంది. సో ఫస్ట్ 2000 to 2009 అకాడమిక్ ఇయర్ లో ఎవరైతే బ్యాచెస్ ఉన్నారో వాళ్ళందరూ పెనాల్టీ ఫీ వచ్చేసి 4000 పర్ ఈచ్ పేపర్. సపోజ్ మీకు 5 పేపర్స్ ఉంటే ఈచ్ పేపర్ కి 4000 పే చేయాలి. సపోజ్ 2 ఉంటే 8000, 5 ఉంటే 20000. సో అలా ఈచ్ పేపర్ కి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అదే 2010 to 2015 బ్యాచ్ వాళ్ళకు ఈచ్ పేపర్ కి 3000 రూపీస్. సో 2 ఉంటే 6000, 10 ఉంటే 30000. సో అలా మీరు ప్రతి అకాడమిక్ ఇయర్ అండ్ ప్రతి పేపర్ కి ఎంత ఫీజు ఉందో అది చూసుకుంటే టోటల్ క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ఇది పెనాల్టీ ఫీ. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీ వచ్చేసి మీకు అప్ టు 2 బ్యాక్లాగ్ పేపర్స్ ఉంటే 990 ప్లస్ 150 రూపీస్ మెమోస్ కి సంబంధించిన ఫీజు తీసుకుంటారు. అండ్ సపోజ్ 3 or more పేపర్స్ ఉంటే 1480 ప్లస్ 150 మనకు మెమోస్ కి సంబంధించింది. అండ్ C సెక్షన్ లో వచ్చేసి ఇంగ్లీష్ కి సంబంధించిన ఒక 50 రూపీస్. సో పెనాల్టీ అమౌంట్ వేరే ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ వేరే అమౌంట్ ఉంటుంది. సో టోటల్ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు మీ రెస్పెక్టివ్ కాలేజెస్కి వెళ్ళి అక్కడ మీరు అమౌంట్ అనేది పే చేసుకోవాలి. సో ఇది మనకు BA, BCom, BSc, BSW వాళ్ళకు. నెక్స్ట్ BBA వాళ్ళకు 2000 to 2009 బ్యాచ్ ఈచ్ పేపర్ 4000 రూపీస్ బ్యాక్లాగ్ పేపర్ కి. అదే 2010 to 2015 వాళ్ళకు 3000 పర్ ఈచ్ పేపర్ కి. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ అప్ టు 2 పేపర్స్ 1250 ప్లస్ 150 మెమోకి. నెక్స్ట్ వచ్చేసి 3 or more పేపర్స్ కి 1700 ప్లస్ 150 రూపీస్ మీరు పే చేయాలి. ఇంగ్లీష్ కి ఒక 50. సో మెయిన్ థింగ్ మీ యొక్క డిగ్రీ కోర్సు మీ అకాడమిక్ ఇయర్ ఎందులో వస్తుంది. సో 2000 to 9 వస్తే 4000, కింద 2010 to 2015 వస్తే 3000. సో మీకు 10 ఉంటే 10కి క్యాలిక్యులేట్ చేసుకొని మీరు అన్ని రాసుకోవాలి. సో ఏవైతే అన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయో అన్ని రాయాల్సింది, ఎందుకంటే ఒకటేసారి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి. సో అన్ని క్లియర్ చేసుకోండి సో దట్ మీకు డిగ్రీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఈ డీటెయిల్ PDF కూడా కింద టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో జాయిన్ అవ్వండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఈ డీటెయిల్ PDF ప్రొవైడ్ చేశాను. సో డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క రెస్పెక్టివ్ కాలేజ్కి వెళ్ళి ఆ డేట్స్ లోపు మీరు ఫిల్ చేసి ఎగ్జామ్స్ రాసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అతను పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా ID కూడా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.